హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. అలాగే వెళ్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీరు నన్ను ఫాలో అవ్వాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో వాట్సాప్, టెలిగ్రామ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లింక్స్ అయితే ఇవ్వడం జరిగింది. డైరెక్ట్గా మీరు నాతో కాంటాక్ట్ అవ్వచ్చు. మీకున్న డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు జాబ్ యొక్క ఫుల్ డీటెయిల్స్ మనం క్లియర్గా తెలుసుకున్నాం. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. ఈ రోజు నోటిఫికేషన్ వచ్చేసరికి వేరా హెల్త్ కంపెనీ నుంచి ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగింది. కస్టమర్ సపోర్ట్ అసోసియేట్ గా మీరైతే వర్క్ చేయాల్సి ఉంటుంది. మహారాష్ట్ర, భారతదేశంలో ఉంటుందన్నమాట. ఈ యొక్క కంపెనీ 22 గంటల క్రితమే ఈ యొక్క వేకెన్సీ అనేది తీయడం జరిగింది. 100 కంటే ఎక్కువ మంది దరఖాస్తుదారులు ఇప్పటి వరకు అప్లై చేసుకోవడం అనేది జరిగిందనమాట. సో రిమోట్ అనేసి ఇవ్వడం జరిగింది, ఫుల్ టైం వర్క్. సో 10 నైపుణ్యాలు మ్యాథ్స్ లో ఉంటారనమాట మీరు. సో ఒకవేళ మీరు లింక్డ్ఇన్ ప్రొఫైల్లో మీరు ప్రొఫైల్ క్రియేట్ చేసుకున్నట్లయితే ఈ యొక్క స్కిల్స్ అన్ని కూడా మీరు కూడా చూడొచ్చు అనమాట. ఈ యొక్క నోటిఫికేషన్ ఓపెన్ చేసి సో 10 నైపుణ్యాల్లో మ్యాచ్ అనేసి ఇవ్వడం జరిగింది. దానిపైన క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి మనకి జాబ్ పోస్టర్ ద్వారా జోడించబడిన నైపుణ్యాలు అనేసి ఇవ్వడం జరిగింది. కస్టమర్ అనుభవం, విశ్లేషణాత్మక నైపుణ్యాలు, అలాగే సంప్రదింపు కేంద్రాలు, వ్యక్తుల మధ్య నైపుణ్యాలు, సమస్య పరిష్కారము, అలాగే సమస్య పరిష్కరించు, అలాగే కస్టమర్ మద్దతు, సంస్థాగత నైపుణ్యాలు, కమ్యూనికేషన్, అలాగే సాంకేతిక మద్దతు అనమాట. ఈ యొక్క స్కిల్స్ మీ యొక్క ప్రొఫైల్లో లేనట్లయితే ఇక్కడ ప్లస్ పైన క్లిక్ చేసి డైరెక్ట్ గా యాడ్ చేసుకోవచ్చు. ఒక స్కిల్ అయితే నేను యాడ్ చేయడం జరుగుతుంది, కస్టమర్ అనుభవం అనమాట. సో ప్లస్ పైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ ఈ విధంగా పేజ్ వస్తుంది అనమాట. సో నైపుణ్యం అనేది ఉంది కదా, ఇక్కడ చూడండి స్కిల్ అనేసి కస్టమర్ ఎక్స్పీరియన్స్ అనేది యాడ్ అయింది. సో ఇక్కడ సేవ్ చేయండి అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే ఆ యొక్క స్కిల్ అనేది సేవ్ అవుతుంది అనమాట మన యొక్క ప్రొఫైల్లో. ఓకేనా. సో ఇప్పుడు ఎలా అప్లై చేయాలనేది వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. కాబట్టి ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఉద్యోగం గురించి చూసుకుంటే వేరా హెల్త్ గురించి. వేరా హెల్త్ భారతదేశంలోని ప్రముఖ మహిళా వెల్నెస్ బ్రాండ్లలో ఒకటన్నమాట. హార్మోన్ల ఆరోగ్యం కోసం సైన్స్ ఆధారిత సంరక్షణను అందిస్తుంది. మేము మహిళల కోసం ప్రత్యేకంగా రూపొందించిన సప్లిమెంట్లు మరియు ప్రోగ్రాంలలో ప్రత్యేకత కలిగి ఉన్నాము అనేసి చెప్పడం జరుగుతుంది. PCOS అనమాట. సో గట్ హెల్త్, జుట్టు రాళ్ళం మరియు మరిన్నింటికి చికిత్సలు సహా మేము అగ్ర US మెడికల్ జర్నల్స్ లో ప్రచురించబడ్డాము అనేసి చెప్పడం జరుగుతుంది. మరియు 10,000 మంది మహిళలు తమ ఆరోగ్యాన్ని నియంత్రించుకోవడంలో సహాయపడ్డాము అనేసి కూడా చెప్పడం జరుగుతుంది. ప్రీమియం అనుభవంతో నిపుణుల పరిష్కారాలను అందించడం ద్వారా వెల్నెస్ ను సొగసైనదిగా మరియు అద్భుతంగా మార్చడమే మా యొక్క లక్ష్యం అనేసి చెప్పడం జరుగుతుంది అనమాట. పాత్ర గురించి చూసుకుంటే కస్టమర్ సపోర్ట్ అసోసియేట్ గా మా బృందంలో చేరడానికి తెలివైన, వేగంగా నేర్చుకునే, అత్యంత విశ్వసనీయ వ్యక్తి కోసం మేము వెతుకుతున్నాము అనేసి చెప్పడం జరుగుతుంది. మా సప్లిమెంట్లు మరియు ప్రోగ్రాంలు రెండింటిలోనూ రోజువారీ కస్టమర్ సపోర్ట్ కార్యకలాపాలను నిర్వహించడంలో మీరు కీలక పాత్ర పోషిస్తారు అనేసి కూడా చెప్పడం జరుగుతుంది. అలాగే మా కస్టమర్లకు సకాలంలో మరియు సానుభూతితో కూడిన మద్దతును అందించడంతో పాటు మీరు ట్రెండ్లను ట్రాక్ చేయడము, సమస్యలను విశ్లేషించడము మరియు మూల కారణాలను గుర్తించడం అనేది చేస్తారనమాట. అధిక నాణ్యత, పరిష్కారం మరియు సున్నితమైన కస్టమర్ అనుభవాన్ని నిర్ధారించడానికి జట్టులో పనిచేయడం వంటివి చేయాలన్నమాట. కీలక బాధ్యతలు చూసుకుంటే వేరా సప్లిమెంట్లు మరియు డిజిటల్ హెల్త్ కోసం ఎండ్ టు ఎండ్ కస్టమర్ సపోర్ట్ ను నిర్వహించే విధంగా ఉండాలి కార్యక్రమాలు. సో వాట్సాప్, ఈమెయిల్ మరియు ఇతర ఛానల్లో కస్టమర్ ప్రశ్నలకు ప్రతిస్పందించే విధంగా ఉండాలి. వృత్తి నైపుణ్యం మరియు సానుభూతి అనమాట. అన్ని కస్టమర్ ప్రశ్నలు, ఫిర్యాదులు మరియు పరిష్కార కొలమానాలను మీరైతే చూసుకోవాలన్నమాట. అంతర్గత ఉపకరణలు వచ్చేసరికి పునరావృత సమస్యలను గుర్తించడానికి కస్టమర్ సపోర్ట్ డేటా లేదా వారపు విశ్లేషణ నిర్వహించే విధంగా ఉండాలన్నమాట మీరు. సో ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది ప్రతిదీ కూడా. సో నెక్స్ట్ వన్ చూసుకుంటే మద్దతు వర్క్ ఫ్లోలను క్రమబద్ధీకరించే విధంగా ఉండాలి మరియు సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి SOPలను సృష్టించే విధంగా, అలాగే వాటిని నిర్వహించే విధంగా కూడా చూసుకోవాలన్నమాట. కొత్త సాధనాలను మరియు వ్యవస్థలను త్వరగా నేర్చుకోండి మరియు వాటికి అనుగుణంగా మారండి అనేసి చెప్పడం జరుగుతుంది. అవసరమైన విధంగా MIS నివేదికలను సిద్ధం చేయండి అనేసి కూడా చెప్పడం జరిగింది. సో మరియు నాయకత్వ బృందానికి
కీలకమైన అంతర్దృష్టులను అందించే విధంగా ఉండాలనేసి కూడా చెప్పడం జరుగుతుంది. మేము వెతుకుతున్నది ఎవరి కోసం అంటే ఒక ప్రముఖ సంస్థ నుండి విద్యాపరంగా అత్యుత్తమ ప్రతిభతో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసిన ఉండాలన్నమాట, లేదా ఫస్ట్ క్లాస్ గౌరవాలు అనేవి పొంది ఉండాలి. కస్టమర్ సపోర్ట్ ఆపరేషన్స్ లేదా క్లయింట్ ఫేసింగ్ పాత్రలో 1 లేదా 3 సంవత్సరాలు అనుభవం అనేది ఉండాలి. అద్భుతమైన కమ్యూనికేషన్ నైపుణ్యం అనేది ఉండాలి. ఇంగ్లీష్లో రాయడం, చదవడం, మాట్లాడడం రావాలి. సో డేటా నుండి అంతర్దృష్టిని పొంది వాటిని స్పష్టంగా ప్రదర్శించగల సామర్థ్యంతో విశ్లేషణాత్మక మనస్తత్వం అనేది ఉండాలి. విశ్వసనీయత, స్వీయ ప్రేరణ మరియు చురుకైన బాధ్యతలు పూర్తి యాజమాన్యాన్ని తీసుకుంటుంది అనమాట. అనుకూలత, సానుకూల దృక్పథం మరియు డైనమిక్ స్టార్టప్ వాతావరణంలో నేర్చుకోవడానికి ఆసక్తి కలిగి ఉండటం అనేది అవసరం అనమాట. సాంకేతిక పరిజ్ఞానం కలిగి ఉండటం మరియు కొత్త సాధనాలు మరియు ప్రక్రియలను త్వరగా నేర్చుకోగలడం అనేది మీకు తెలియాలి. బోనస్ D2C ఆరోగ్యం, వెల్నెస్ లేదా కామర్స్ స్టార్టప్లలో ముందు అనుభవం అనేది ఉండాలన్నమాట. మాతో ఎందుకు చేరాలంటే మహిళలు ఆరోగ్యం, వెల్నెస్ మరియు ఆవిష్కరణల కోడల్లో పనిచేయగలిగే విధంగా ఉండాలి. ముఖ్యమైన లక్ష్యంతో అధిక వృద్ధి చెందుతున్న స్టార్టప్ల్లో భాగం అయ్యే విధంగా ఉండాలి. మొదటి రోజు నుండే నిజమైన యాజమాన్యాన్ని తీసుకోండి మరియు నాయకత్వ మార్గంలోకి ఎదగే విధంగా ఉండాలి. ముంబైకి చెందిన శక్తివంతమైన మరియు మద్దతు ఇచ్చే బృందంతో హైబ్రిడ్ వర్క్ మోడల్ అనేది చేయాలన్నమాట. సో ఇది మొత్తం అంతా కూడా మీకు నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్. ఇప్పుడు ఎలా అప్లై చేయాలంటే నేను కిందన డిస్క్రిప్షన్ బాక్స్ లో మీకైతే లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్ గా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం క్లియర్ గా తెలుసుకుందాం. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకున్నాం. డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన లింక్ మీరు ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఈజీ అప్లై పైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ పేజీలో అప్లై టు అని ఉంది కదా, అక్కడ దాని పక్కన కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. ఏ కంపెనీకి అయితే అప్లై చేస్తున్నారో ఆ యొక్క కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. దాని తర్వాత మీరు మీ యొక్క ఈమెయిల్ ఐడితో లింక్డ్ఇన్లో లాగిన్ అయ్యి ఉండాలి. అలా అయి ఉంటే మీకు ఈమెయిల్ ఐడి కూడా కనబడుతుంది. ఫోన్ కంట్రీ కోడ్ అనేది కూడా కనబడుతుంది. అక్కడ మీ యొక్క ఫోన్ కంట్రీ కోడ్ని మీరు ఎంటర్ చేయాలి. మనది ఇండియా కాబట్టి +91 అని ఉంటుంది. మొబైల్ ఫోన్ నెంబర్ ఉంది కదా, అక్కడ కూడా మీ యొక్క పర్మనెంట్ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలి. తర్వాత మీరు నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ పేజీకి తీసుకువెళ్తుంది. ఇక్కడ మీరు మీ యొక్క రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాలి. డాక్యుమెంట్లో కానీ పీడిఎఫ్లో కానీ రెజ్యూమ్ని అప్లోడ్ చేయాలి. మినిమం రెజ్యూమ్ అనేది 2 MBలో ఉండాలి. అప్లోడ్ చేశాక నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. మనల్ని జాబ్కి కావలసిన కొన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అవి ఏమిటంటే ఇప్పుడు చూడండి, మీరు హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతుంది. ఎక్స్పీరియన్స్ లేకపోతే నో ఎక్స్పీరియన్స్ అనేది మీరు మెన్షన్ చేయాలి. ఎస్ ఆర్ నో అనేది. అది కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అని అప్లికేషన్లో మెన్షన్ చేస్తే అప్పుడు మీరు నో ఎక్స్పీరియన్స్ అని టైప్ చేయాలి. ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కంపెనీ నేము, ఏ కేటగిరీలో వర్క్ చేశారు, కేటగిరీ నేమ్ అనేది ఇవ్వాలి. కంపెనీలో ఎప్పుడైతే జాయిన్ అయ్యారో స్టార్ట్ డేట్ అనేది ఇవ్వాలి. మీరు ఎప్పుడు మానివేశారో అంటే ఆ కంపెనీ నుంచి మీరు ఎప్పుడు లీవ్ అయ్యారో ఎండ్ డేట్ కూడా మీరు ఇవ్వాలి. CTC టోటల్ ప్యాకేజ్ ఆఫ్ ఇయర్ అంటే మీకు పర్ ఇయర్కి ఎంత ప్యాకేజ్ వచ్చిందనేది కూడా మీరు మెన్షన్ చేయాలి. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కంపెనీ నేము, స్టార్టింగ్ డేటు, ఎండ్ డేటు, CTC ఇవేమీ ఇవ్వక్కర్లేదన్నమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే వాట్ ఈజ్ యువర్ లెవెల్ ఆఫ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ అంటే మీకు ఇంగ్లీష్లో ఎంత ప్రావీణ్యం ఉందో వీళ్ళైతే అడగడం జరుగుతుంది. ఎక్సలెంట్ అయితే ఎక్సలెంట్, గుడ్ అయితే గుడ్, యావరేజ్ అయితే యావరేజ్, బిలో యావరేజ్ అయితే బిలో యావరేజ్, ఇలా ఇచ్చిన పాయింట్స్లో ఏ ఒక ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకొని మీరైతే అక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ మచ్ శాలరీ ఎక్స్పెక్టేషన్స్, ఈ కంపెనీ నుంచి మీకు ఎంత శాలరీ కావాలనేది అడగడం జరుగుతుంది. అది కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ డిడ్ యూ సీ దిస్ జాబ్ అంటే మీరు ఈ జాబ్ని ఎక్కడి నుంచి చూసారో అని అడగడం జరిగింది. సో మీరు యూట్యూబ్ అయితే యూట్యూబ్, ఫేస్బుక్ అయితే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అయితే ఇన్స్టాగ్రామ్, లింక్డ్ఇన్ అయితే లింక్డ్ఇన్, నౌకరీ అయితే నౌకరీ. సో ఈ 4 అంటే ఈ 5 రకాలలో మీరు ఎక్కడి నుంచి అయితే ఈ యొక్క జాబ్
పోస్టింగ్ని చూసారో సో అది మీరు మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు బ్రీఫ్ యువర్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అని ఉంటుంది. అక్కడ మీరు ఒక 5 or 10 లైన్స్ మీకోసం మీరు రాస్తే సరిపోతుందన్నమాట. ఫైనల్గా మీరు సబ్మిట్ యువర్ అప్లికేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అనేది కంపెనీ వాళ్ళకి చేరుతుంది. మీ రెజ్యూమ్ని చూసి అలాగే మీ స్కిల్స్ని చూసి మీ డీటెయిల్స్ అన్నీ చూసి డైరెక్ట్గా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. లేదా మీరు ఇచ్చిన ఈమెయిల్కి ఇంటర్వ్యూ మెయిల్ పంపడం జరుగుతుందన్నమాట. అలాగే మీరు ఎప్పటికప్పుడు మీ యొక్క ఈమెయిల్ని చెక్ చేసుకోవాలి. సో ఇదన్నమాట మొత్తం అప్లై చేయవలసిన ప్రాసెస్. నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ చూస్తారు కదా, ఇంకెందుకు ఆలస్యం, వెంటనే అప్లై చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.